ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. మరి ఆ చికెన్ కర్రీ ఎంత సింపుల్‌గా ఎంత బావుంటుందనేది నాకైతే తెలుసు. మరి ఒకవేళ మీరు కూడా ట్రై చేసేలాగుంటే ట్రై చేయండి. మరి ప్రాసెస్ చూసేస్తాం. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకోండి. అది వేడైన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత మంచి ఆనియన్ అయితే మంచిగా కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు నేనైతే ఒక 4 వేసాను. మీరు ఎన్ని కావాలో చూసుకొని వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలపండి అటు ఇటు. సో ఇది ఇలా కలుపుతూ ఉన్న తర్వాత కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అలా చేంజ్ అయినాక లైట్గా, మరీ ఇది కాదు, ఇంత కలర్ వచ్చిన తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా అది మంచిగా కాసేపు ఫ్రై అనేది చేయాలి. సో అలా చేసిన తర్వాత కాసేపు మంచిగా అయిన తర్వాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసి పక్కలో అయితే పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. సో మిక్సీకి వేసిన తర్వాత ఇలా అయితే వచ్చిందన్నమాట పేస్ట్ అనేది. మళ్ళీ దీన్ని వచ్చేసి ఒక పక్కలో పెట్టుకోండి. ఇప్పుడు మనం కడాయి అప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలో కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలాను అయితే వేసేయాలన్నమాట. మసాలా మంచిగా వేసేసి మంచిగా అయితే కలుపుండ్రి. కొంచెం కూడా మాడిపోకుండా అయితే ఉండాలి. మాడితే కాస్త స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో మాడిపోకుండా మీరు ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ అనేది వస్తుంది. సో నేనైతే మాడిపోకుండా కలుపుతున్నాను. సో కాస్త గిన్నెలో మసాలా ఉంటుంది కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలని కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకునేసాను. సో వాటర్ యాడ్ చేసినప్పుడు స్లో పెట్టుకొని చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే అది మాడిపోతుంది. చూడండి, కాసేపు వదిలిన తర్వాత చూస్తే ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కర్డ్ అనేది కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2-3 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది చికెన్కి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మంచిగా అయితే మిక్స్ చేయాలి. ఎందుకంటే అది పెరుగులో ఉండే గడ్డలాగా ఉంటుంది చూడండి, అదన్నీ పగిలిపోవాలన్నమాట. సో మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరైతే అంతా కలబెడుతూ ఉండండి. అదైన తర్వాత ఆఫ్ చేసి పక్కలో పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూస్తాము. ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో కాస్త ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత అయితే దాంట్లో మన ఇవి ఉంటాయి కదా, కరివేపాకు, అంటే మసాలా ఏమీ లేదు, కరివేపాకు వేసాను. తర్వాత జింజర్ గార్లిక్ మాత్రమే వేసాను. ఈ రెండు వేసి మంచిగా అయితే కలిపెట్టాలి. స్మెల్ అనేది, అంటే పచ్చి స్మెల్ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్, అది పోయే వరకు మంచిగా కలిపెట్టండి. అది పోయిన తర్వాత స్మెల్ చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేయాలి. అది వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపే కాదు, ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. అవి రెండు వేసి కొంచెం మంచిగా అయితే కలపాలి. సో మంచిగా అయితే కలుపుతూ ఉండాలన్నమాట. స్లోలోనే పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పెట్టి కాసేపు అయితే వదిలేస్తామన్నమాట. కాసేపు తర్వాత చూసామంటే ఇలాగైతే వచ్చింది. సో ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశాను. తర్వాత ఇది చికెన్ మసాలా అనేది ఉంటుంది కదా, అది కూడా మీరు కొంచెం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మన ఇంట్లో కారం పొడి అనేది ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏది ఉంటే మసాలా ఉంటే మసాలా, లేదంటే ఉత్తి కారం పొడి, ధనియాల పొడి రెండు అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కూడా మంచిగా అయితే కలపాలి, ఎందుకంటే కారం అనేది పట్టాలి కదా. సో మంచిగా అయితే కలుపుతూ ఉండండి. సో ఇలా వచ్చిన తర్వాత మీరు మళ్ళీ తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. దాని తర్వాత మనం మిక్సీ పెట్టుకొని ఫ్రై చేసాం కదా, ఆ మసాలాను అయితే చికెన్లోకి యాడ్ చేసేయాలి. సో ఇది యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది మీరు ఎక్కువగా పోయకూడదు, ఓకేనా. సో ఇది వేసిన తర్వాత అయితే మంచిగా అయితే మిక్స్ చేయాలి. సో ఆ మసాలా స్మెల్ ఉండదు, కానీ ఆ మసాలా స్మెల్ పోయే వరకు మంచిగా అయితే కలబెడుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ స్మెల్ ఉండదు, బట్ పోయేలా వరకు కాస్త మాడిపోకుండా అయితే మంచిగా కలబెడుతూ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆ మసాలా పెట్టుకున్నాను కదా, వాటర్ అంతా కడిగేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. సో మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే చాలా వేసాను, ఎందుకంటే ఇది కర్రీ కదా, చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, బాగా వచ్చింది కూడా ఇది. సో చూడండి, ఇది వచ్చింది. నేను ఇంకా అంతే అన్నీ చూసేసి మూత అయితే పెట్టేశాను. ఇది విజిల్ వచ్చే లోపల ఏం చేశానంటే పెనం అయితే పెట్టేసి కాస్త ఆయిల్ అయితే వేసేసాను. సో ఆయిల్ వేసేసి దోశ కావాలి కదా, దోశకి కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో దాని నుంచి నేనైతే పిండి అయితే పోస్తున్నాను. పిండి పోసేసి అయితే మంచిగా కాలుస్తున్నాను దోశని. అది మంచిగా వేడవ్వాలి కదా. మరి కింద అయితే రోస్ట్ అయిపోయింది. మరి ఇప్పుడైతే తిప్పించి అయితే వేస్తున్నాను, ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి ఇలా రోస్టెడ్ ఉంటే చాలా బాగుంటుంది, నాకు కూడా రోస్టెడ్ అంటేనే చాలా ఇష్టం. సో ఇదైతే దోశ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. 2 విజిల్లో ఓపెన్ చేయగానే నిజంగా స్మెల్ అలాగొచ్చింది.
స్మెల్లే కాదండి, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. నిజంగా అంటే నిజంగా మా అబ్బాయి కూడా చెప్పాడు, మమ్మీ సూపర్ టేస్ట్ మమ్మీ, ఎంత బాగుందో అని. సో కొంచెం వాటర్ ఉందనేసి నేను మళ్ళీ కొంచెం గ్యాస్ పైన పెట్టేసి కాసేపు వేడి చేశాను అన్నమాట. ఎందుకంటే అది కొంచెం నీరు నీరు ఉంది కదా, దాని నుంచి అయితే కాసేపు వేడి చేస్తే మళ్ళీ గట్టిగా అయితే వచ్చింది. ఇప్పుడైతే చూడండి, సో ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.